హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ ఇలా చూస్తున్నారు కదా, నేను మీకు నా దగ్గర చాలా మందార మొక్కలు నేను కొన్నాను అని చెప్పేసి మొన్న లాస్ట్ వీక్ వీడియో పోస్ట్ చేశాను, గుర్తుంది కదా ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు కూడా మొక్కలైతే కొన్నాను. కొన్న తర్వాత మట్టి డిస్టర్బ్ చేయకుండా, వేర్లు కదలకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో యాజ్ ఇట్ ఈస్ అలా మనం వేరే కంటైనర్లో వేసేసుకోవడం కూడా జరిగింది. అంటే రీపార్ట్ చేసేసుకున్నాను అనమాట తెలియనప్పుడు. సో తర్వాత అవి కొంచెం రోజులు వచ్చిన తర్వాత మరి ఇంక రాకుండా పూర్తిగా చనిపోవడం జరిగింది. అయితే తర్వాత ఏంటి అంటే, వేరేగా మనం నాటుకునేటప్పుడు మనం ఇలా ప్లాంట్స్ కొంటాం కదా ఫ్రెండ్స్, వాటిని లోపల ఇలా ఇంత చిన్నది మనకి ఇంత ప్లాంట్ కనిపిస్తున్నది, కానీ అది మనం మొక్క అంటూ చూస్తే ఇంత మొక్క కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది నేను అంటే దీనిలోంచి మట్టి అది రిమూవ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఎందుకు అంటే, నేను వీటిని రీపార్ట్ చేయాలని అనుకున్నాను. రీపార్ట్ చేసేటప్పుడు దీని లోపల అంటే ఇలా ఇప్పుడు జస్ట్ నేను మీకు చూపించడానికి ఇలా పెడుతున్నాను. దీన్ని ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ఐటమ్ ఉంది, ఇలాంటి చిన్న మెష్ది అనమాట. ఇలా మెష్ దీంతో ఇలా రౌండ్గా ఉండి దీని లోపల ఈ ప్లాంట్ అయితే వాళ్ళు స్టెమ్స్ గ్రో చేసినప్పుడు ఈజీగా వాళ్ళకి రిమూవ్ చేసుకోవడానికి అవుతుందనో, లేకపోతే మొక్క స్టాండ్ అవుతుందనో మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకి తెలియదు. కానీ దీంట్లో అయితే వాళ్ళు ఇలా స్టెమ్స్ అన్ని కటింగ్స్ నాటేస్తారు కదా. సో మనం తెచ్చేసుకుని ఇలాగే పాతుకుంటాం. మనకి మొక్క కదులుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది మనం తెచ్చుకున్నప్పుడు కూడా. కారణం దీనివల్లే ఫ్రెండ్స్. ఇది మూవ్ అవుతూ ఉంటుంది. మనం అంటే కుండీలో ఇలాంటి ప్లాంట్ తీసుకున్నప్పుడు ఇలా పైన పట్టుకోకండి ఊడిపోతుంది అంటూ ఉంటారు కదా, ప్లాంట్ స్టెమ్స్ డైరెక్ట్గా లేనప్పుడు. సో మేబీ అదే రీజన్ ఏమో దానివల్ల. సో నేను ఏం చేశానంటే, ఇది మట్టి సరే అయితే డిస్టర్బ్ చేయకూడదు అని అనుకోవడం కాదు, ఒకసారి చెక్ చేసి తీస్తే తెలుస్తుంది కదా అని చెప్పేసి తీసినప్పుడు ఇలా వచ్చింది. దీన్ని నేను ఇలా అంటే ఈ మట్టి అంతా రిమూవ్ చేసేసి దీంతో తీసాను. అలా చేసేటప్పుడు అదిగో ఇలా అన్ని ప్లాంట్స్ నేను తెచ్చుకున్న ప్లాంట్స్ అని అలా చేశాను. మీకు ఈ రెండు చూపిస్తున్నాను. సో ఇది కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్. సో దీన్ని నేను ఏం చేశానంటే, ఒక ఐడియా వచ్చింది. మనం స్టెమ్స్ నాటుకునేటప్పుడు కొంచెం శాండ్, మట్టి, గార్డెన్ సాయిల్ అన్నీ కలిపి పెడతాం కదా. సో ఇలా పెట్టేసుకుంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఓపెన్ చేయగానే అది షాక్లోకి వెళ్తుంది, కొంచెం మెల్లిగా రికవర్ అవుతుంది. పెద్ద పెద్ద పార్ట్స్లో ఎక్కువ మట్టి వేసి ఎక్కువ నీళ్ళు వేసి పెట్టేసుకుంటే వాటరింగ్ అది జాగ్రత్తగా చేయాలి. ఇవన్నీ కూడా కండిషన్స్ అప్లై కదా ఫ్రెండ్స్. అవి దాన్ని మనం కాదని అనడానికి లేదు. కాబట్టి నేను ఏం చేయాలనుకున్నానంటే, ఒక ఈజీ టెక్నిక్ చెప్పాలని అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే స్టెమ్స్ గ్రో చేసుకున్నప్పుడు నేను ఆ మెథడ్ ఫాలో అవుతూ ఉంటాను, నాకు అది ఈజీ అనిపిస్తుంది. ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇలా దీనికి రూట్ అయితే ఉంది కాబట్టి ఇది కూడా ఒక ఇలా కంటైనర్లో పెట్టేద్దామని అనిపించింది. సో దానికోసమే నేను ఈ గ్లాసులు తీసుకున్నాను. దీనికి అడుగుని ఇలా కన్నం పెట్టాను. దీని లోపల మన మట్టి మిశ్రమం ఏదైతే ఉందో అది వేసేసి, అలాగే కొంచెం సాయిల్ కూడా ఎక్కువ కంటెంట్ ఉండేలాగా వేసేస్తాను ఫ్రెండ్స్. అది చూపిస్తాను. సాయిల్ కింద నుండి తీసుకుని రావాలి నేను, అంటే ఇసుక వేయాలని అనుకున్నాను. సో మీకు ఇది ఐడియా చూపించి నేను అది యాడ్ చేసి వీటిలో వేసేస్తాను. అలా వేసి ఒక కొంచెం రోజుల ముందు, ఇప్పుడు ఇది ఇలా వేసాను, కొంచెం శాండ్ ఇక్కడ ఉంది అందుకోసం వేసాను. సో దీనికి కూడా అలాగే రూట్స్ తీసేసి, అంటే ఇలాంటిది రిమూవ్ చేసేసాను అనమాట. ఈ చిన్న బ్యాగ్ మెష్ వాళ్ళు వేస్తారు కదా, దాన్ని ఏమంటారు, ప్లాస్టిక్ మెష్ లాగా. సో దీనిని నేను రిమూవ్ చేసేసాను. తీసేసి మనం ఈ కంటైనర్లో వేసుకుని చక్కగా గ్రో చేసుకుని, ముందు అది కొంచెం మంచిగా స్టాండ్ అయిన తర్వాత ఒక 1 month 2 months అయిన తర్వాత, మనం లోపల మెష్ ఏం పెట్టలేదు కదా, మనం దీన్ని జస్ట్ ఇలా అనుకునేటైతే, అంటే జస్ట్ ఇలా మూవ్ చేసుకునేటైతే ఈజీగా రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా వచ్చేస్తుంది. అప్పుడు మనం మనకి నచ్చిన కంటైనర్లో జాగ్రత్తగా వేసుకునేటైతే మొక్క స్టాండ్ అవుతుంది అని నాకు అనిపించింది. సో నేను ఆ పని చేస్తున్నాను. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా అలా ట్రై చేయండి. సో నేను తెచ్చుకున్న పార్ట్స్ అన్నీ, అంటే ఇవన్నీ కూడా ప్లాంట్స్ అన్నీ కూడా నేను ఆ రకంగా డైరెక్ట్గా పెద్ద పార్ట్లోకి ముందు పెట్టేయకుండా ఇలా షిఫ్ట్ చేయాలని అనుకున్నాను. సో ఇప్పుడు శాండ్ తెచ్చి వీటిని కూడా నేను రిమూవ్ చేసి, అంటే ఉన్న మెష్ రిమూవ్ చేసేసి, బ్లాక్ మెష్ ఇలా చిన్న బ్యాగ్లా ఉంటుంది కదా, ఇది రిమూవ్ చేసేసి పెట్టేస్తాను. ఇలా చూస్తే ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్, ఒక చిన్న కొమ్మ, దానికి రూట్స్ వచ్చి ఉన్నాయి. అప్పుడు అర్థమైంది, ఓహో మనం దీనికి బోల్డ్ అంత పెద్ద కుండీ, కావాల్సినంత మట్టి, బోల్డ్ అని నీళ్లు ఇవన్నీ ఇస్తే చంటి పిల్లడికి బిస్తర వేసి భోజనం పెట్టినట్టు అనిపిస్తుందేమో అని అనిపించి, నేను ఇలా పెంచుకుంటే ఈజీగా అవి సర్వైవ్ అవుతాయన్న కండిషన్స్తో నేను ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు కూడా నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో నేను ప్రస్తుతం ఇదైతే ఇలా పెట్టాను. కొంచెం శాండ్ యాడ్ చేసి వీటన్నిటిని కూడా
అలాగే వీటిలో వేసుకోవడానికి ఈ గ్లాసెస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ లేకపోతే ఇలాంటి కవర్లో కూడా మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన దగ్గర చిన్న కవర్ ఉంటుంది కదా, పెద్ద కవర్స్ వద్దు. నార్మల్గా వాడు మట్టితో అంత మొక్క కనపడడం కోసం ఇస్తాడేమో నాకు అనిపించింది. కానీ మనకైతే ఈ రకంగా సింపుల్గా ముందు చేసుకుని అప్పుడు నేను చూపిస్తాను. ఇంకొక చిన్న టిప్ కూడా ఉంది, మీకు కంటిన్యూషన్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను దీనికోసం అయితే ఇలా శాండ్ కొంచెం తెచ్చుకొని వచ్చాను. ఇది చాలా ఫైన్ శాండ్ అనమాట. మన చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇంకా పెద్ద జల్లించే పని కూడా లేదు. చక్కగా ఇందులో ఈ మట్టిలో నేను కొంచెం ఇలా యాడ్ చేస్తాను. అంటే ఆల్మోస్ట్ 50% మట్టి, 50% దాన్ని ఏమంటారు శాండ్ కిందకి తీసుకున్నాను. సో ఇలా తీసేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చేసేసుకుని ఒక చిన్న కంటైనర్లోనే, పెద్ద దాంట్లో ఒకేసారి అక్కర్లేదు. కొంచెం మంచిగా అంటే మనం షిఫ్ట్ చేసిన తర్వాత, అంటే సెకండ్ టైం, ఇది ఫస్ట్ టైం అవుతుంది కదా మనం ఇది చేస్తుంది. మనం రూట్స్ ముందు డెవలప్ అవడానికి మనకి ఈ శాండ్ అది కూడా కొంచెం సాఫ్ట్గా వెళ్తుంది. అలాగే ఈ మట్టి కూడా ఉన్నది కాబట్టి, అంటే గార్డెన్ సాయిల్ ఉంది కదా, మనం వాడిచ్చిన సాయిలే నేను ఇందులో వేసాను. అలాగే మన దగ్గర ఉన్న గార్డెన్ సాయిల్ కూడా వేయచ్చు. సో అందులో ఇది ఇలా కలిపేసి 50% అన్నిట్టుగా సో ఇలా పెట్టేసుకుంటాను. అంటే నేను ఆల్రెడీ ముందు రూట్స్ తీసానని దీనిలో పెట్టాను, అందుకోసం ఇందులోనే కంటిన్యూ చేసేస్తాను ఈ పార్ట్, అంటే దీన్ని ప్లాంట్ని. సో మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు, రూట్స్ అన్నీ బయటకు వస్తాయి కదా, ఊరికి వేయడం ఇలా ఇది అవుతాయి, కట్ అవుతాయేమో నాకు భయం. అందుకోసం జాగ్రత్తగా దీన్ని సెట్ చేసుకుని ఇలా మనం మట్టితోటి ఫిల్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా ఫిల్ చేసుకుని ఒక 1 month or 2 months మన కంటైనర్ మనం రెడీ చేసుకుని మనం రిలాక్స్గా ఓకే మొక్క చక్కగా సర్వైవ్ అయిపోయింది అని మనకి తెలిసిపోతుంది కదా, దాని తాలూకా రూపురేఖలు అర్థమవుతాయి కదా మనకి. సో అవన్నీ బాగున్నాయని అనిపించినప్పుడు మనం ఆటోమేటిక్గా కొంచెం ఇలా ప్రెస్ చేసేసుకుంటే ఇంకా రూట్స్ మొక్క అన్ని దాంట్లో ఫిక్స్ అయి ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో అందుకోసం నేను అంటే ఇలా చిన్న చిన్న బాటిల్స్ వాటిలో కూడా నేను పెట్టేస్తాను ఫస్ట్, తర్వాత మనం షిఫ్ట్ చేసుకుని మొక్కని సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఆ నేపథ్యంలో ఇది ఇలా చేశాను అన్నమాట దీన్ని. సో ఇలా మట్టి వేసి దగ్గరగా పెట్టేసుకుందాం. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఒక కంటైనర్లో ఇలా కొంచెం మట్టి మిశ్రమం, గెత్తం అన్నీ దీంట్లో వేసేయచ్చు. మనం మొక్కకి ఏవైతే ఇవ్వాలనుకుంటున్నామో అవన్నీ కూడా దీనిలో ఇచ్చేసుకుని ఈ ప్లాంట్స్ అన్నింటినీ కూడా 4-5 దీనిలో ఎన్ని పడితే అన్ని వీటన్నింటినీ కూడా ఫస్ట్ దీంట్లో షిఫ్ట్ చేసేసుకుంటాం. అంటే ఫస్ట్ షిఫ్టింగ్ తర్వాత అంటే ఇది ఒక 2 months 3 months అయ్యి మనకి మొక్క బాగుంది, బాగానే బతికి అంటే మన ఎగ్జిస్టెన్స్కి చక్కగా మనం సెట్ చేసుకున్నాము అని అన్నాక చూసారు కదా, అలా పెట్టేస్తున్నాను అంటే మట్టిలో వేసినట్టు. సో అలా పెట్టేసుకుంటే ఈజీగా చక్కగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇవి నేను ఇలా ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒక 2-3 ప్లాంట్స్ అలా ట్రై చేశాను. ఎందుకంటే మొక్క బాగా పెరిగి చక్కగా పువ్వులు పూస్తున్నది అనే టైంలో ఎందుకు పోతున్నదో నాకు అర్థం కాలేదు. అంటే కొన్ని రోజులు అయ్యాక ఒక 6 months 8 months దాకా మంచిగా మనం ఎన్ని ఇచ్చినా అన్నిటికీ పెరుగుతుంది. కానీ మరి ఈ ఒక కారణంతో అది అక్కడ పోతుందేమో నాకైతే తెలీదు. కానీ ప్లాంట్ అయితే అలా ఉన్నట్టు ఉండి ఫుల్గా డ్రై అయిపోయింది. అలా 2-3 ప్లాంట్స్ నాకు పోయాయి. సో మరి నేను ఎందుకు ఇంకా మరి తెచ్చుకోవడం వేస్ట్ చేయడం వేస్ట్ కదా. సో ఈ ప్లాంట్ని కూడా ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ మట్టి మిశ్రమం ఈ కంటైనర్లో కొంచెం వేస్తాను. చక్కగా ఈ రూట్స్ అన్ని లోపల వెళ్ళేలాగా పెట్టేసుకుందాం. ఇలా దీన్ని పెట్టేసుకుని లైట్ కొంచెం ఫేడ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే కొంచెం ఈవినింగ్ టైం అయితే ఇవి రిలాక్స్గా అవుతాయి కదా అని నేను ఇలా చేస్తున్నాను. సో దీన్ని ఇలా ఫుల్గా పెట్టేసుకుని అంటే గట్టిగా టైట్గా మనం మట్టిని అదిమేసుకుని దీంట్లో ఇది కదలకుండా చక్కగా మొక్కని ఫిక్స్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇలాంటి అంటే పర్టికులర్గా మందారాలకి అలాగే గులాబీలకి కూడా ఉంటుందేమో ఫ్రెండ్స్, నాకు అంత ఐడియా లేదు. 1-2 సార్లు నేను తీసుకున్నాను. నేను గులాబీలు ఎక్కువ మెయింటైన్ చేయలేను, నాకు ఎందుకో రాదు గులాబీలు పెంచడం. తెస్తాను కానీ పోతూ ఉంటాయి. అందుకోసం సరే ఇంకా దాని మీద కొంచెం కష్టపడాలి అనేసి నేను పెద్ద ప్రిఫరెన్స్ అప్పుడు ఇవ్వలేదు. తర్వాత నాకు మందారాలు కొంచెం ఎక్కువ ఇష్టం, అందుకోసం ఇందులో వెరైటీసే తీసుకుని వస్తూ ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా ఈ చిన్న కంటైనర్లో మనం స్టెమ్ నాటుకుంటే ఎలా నాటుకుంటామో అలా రూట్స్తో ఉన్న ఈ కొంచెం పెద్ద స్టెమ్
నాటుకుని దీన్ని మళ్ళీ ఇందులో పెట్టేసుకుంటా. అలా ఇది కూడా తీసేస్తాను ఫ్రెండ్స్. దీనిలో కూడా అది ఉంటుంది. ఇప్పుడైతే లైట్ ఫేడ్ అయింది, అందుకోసం నేను తీయను. సో దీనికి లైట్గా వాటరింగ్ చేసేసుకుని ఇలా కంటైనర్లో 4 మొక్కలు 5 మొక్కలు ఎన్ని పడితే అన్ని స్టార్టింగ్ పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. ఇవి ఒక 2 months. దీనిపైన కూడా నేను 4 పెట్టేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఫుల్గా ఇలా కవర్ చేసేస్తాను. కొంచెం అంటే కొంచెం ఒక 4-5 దోసలు మట్టిలాగా లేదా గెత్తం మిక్స్ చేసి అంతా కలిపి కూడా వేసేస్తాను. సో ఇందులోంచే ఇది మంచిగా గ్రోత్ అది బాగా వస్తుంది. ఒక 4 months తర్వాత అయినా మనం వీటిని సపరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి మనం ఎప్పుడు మనకి దాని గ్రోత్ బాగుంది, ఇంక మనం దీన్ని సపరేట్గా పెట్టాలి, దీనిలో పెద్దదైపోతుంది, ఇది అంటే కంటైనరు చిన్నదైపోతుంది అని అనుకున్నప్పుడు అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి సో దీన్ని మనం అలా చేసుకోవచ్చు. సో నేను మిగిలిన ప్లాంట్స్ రేపు మార్నింగ్ వేస్తాను ఫ్రెండ్స్. మీకు అది కూడా నేను అప్డేట్ చూపిస్తాను. సో ప్రతి ఈవినింగ్ అయిపోయింది, మళ్ళీ లైటింగ్ కూడా ఫేడ్ అవుతున్నది కదా. సో ఇది ఫ్రెండ్స్, దీనికి లైట్గా వాటరింగ్ చేసేసుకోవడమే. సో ఈ రకంగా వేసుకున్నట్టయితే మనం ఈ మెష్ బారి నుంచి ఈజీగా మన మొక్కల్ని మనం కాపాడుకోగలుగుతాం ఫ్రెండ్స్. ఇంత చిన్నది కనిపిస్తున్నది, చాలా అంటే కొంత వయసులో అది చాలా బాగా సర్వైవ్ చేస్తుంది. కొంత ఏజ్ దాకా మొక్కలకి అంటే కొంత గ్రోత్ వచ్చే వరకు సపోర్ట్ ఇస్తుంది. ఆ తర్వాత మరి ఏమైనా డిఫరెన్స్ వస్తుందేమో నాకు తెలియదు. చాలా వీడియోస్లో నేను కూడా చూశాను, దీనివల్ల పోతుంది అని అన్నారు. ఎంతవరకు నిజం అనేది నాకైతే కన్ఫర్మేషన్ తెలియదు. కానీ నా దగ్గర కూడా 4-5 మొక్కలు పోయాయి. సో ఇది తీసేయాలి కంపల్సరీ అన్న కాన్సెప్ట్తో తీస్తున్నప్పుడు డైరెక్ట్గా వేసేయచ్చు. అలా వేసిన మొక్కలు కూడా ఉన్నాయి. ఇది ఈజీ టెక్నిక్ అనిపించింది నాకు. ఎందుకు అంటే ప్లాంట్ తీగానే ఒక పెద్ద కంటైనర్ తెచ్చి బోల్డ్ అన్ని అంటే దానిలో ఎక్కువ మట్టి వేసి ఎక్కువ కంటైనర్ ఇచ్చి ఇది మళ్ళీ చిన్నపిల్లలు చూసినట్టు మనం స్టార్టింగ్లో చూసినట్టు చూడాలి కాబట్టి సో అంత అక్క లేకుండా ఈ రకంగా చేసుకుని ముందు ఆ 4-5 మొక్కలు ఒక దాంట్లో వేసుకుని చక్కగా ఒక అట్మాస్ఫియర్ వాటికి ఇచ్చి అవి మంచిగా ఇక్కడ కొంచెం గ్రోత్కి వచ్చిన తర్వాత అప్పుడు మనం వీటిని చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మంచిగా మన ప్లాంట్స్ అన్నీ కూడా గ్రో అవుతాయి అన్నది నా ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఇలా చూస్తున్నారు కదా, ఈ ప్లాంట్స్ అన్నీ అలా వచ్చినవే. అలాగే ఈ ప్లాంట్ కూడా నేను అలాగే గ్రో చేశాను ఫ్రెండ్స్. అలా చేసి ఇంకా చిన్న చిన్న మొక్కలు కూడా ఇందులో పెట్టేస్తాను, దానికి సపోర్టివ్గా ఉంటాయని చెప్పేసి. అంటే ప్లాంట్ నాటిన తర్వాత ఒక్కటే ఉండకుండా ఫ్రెండ్స్ అనమాట, అలా ప్లాంట్ ఫ్రెండ్స్ ఉంటాయని చెప్పి దానికి ఏదో ఒకటి వేరే ప్లాంట్స్ కూడా నేను ఇందులో పెట్టేస్తూ ఉంటాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి కూడా మనం ఇలాగే తీసేసుకుందాం. చూస్తున్నారు, ఇది అంటే ఒకసారి ఇలా అబ్జర్వ్ చేయండి. రూట్స్ అన్నీ దీని నిండా పాకి ఉన్నాయి కదా, చుట్టూరా ఉన్నాయి. అలాగే లోపల కూడా ఇది కొంచెం గట్టిగానే ఉన్నది ఫ్రెండ్స్. అంటే ఇది లోపలంతా ఆక్యుపై చేసేసి ఉంది. మనం దీన్ని కొంచెం బయటికి తీస్తేనే ఈ రూట్స్ డెవలప్ అవడానికి అవుతుంది. సో మనం ఇలాగే నాటేసుకున్నట్టయితే ప్లాంట్ అంటే ఆ లోపల నుంచి ఈ పార్ట్ నుంచి అది రావాల్సిన గ్రోత్ కొంచెం సఫర్ అవుతుందేమో, అందుకోసం ఈ ప్లాంట్స్ చనిపోతాయేమో అని అనిపిస్తున్నది. సో ఇంతవరకు అయితే దీనికి స్పేస్ సరిపోయింది కాబట్టి ఇది మంచిగానే గ్రో అయింది, ప్లాంట్ స్టాండ్ అయింది. ఇప్పుడు మనం రిమూవ్ చేసేసి సెపరేట్ చేసి వేరేగా రీపాట్ చేసుకున్నట్టయితే ఈ ప్లాంట్స్కి సేఫ్ ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇలాగా. సో మనం వీటిని ఏం చేద్దాము అంటే ఇవి కూడా రిమూవ్ చేసేసుకుని, నేను వీటి కోసం అని చెప్పేసి కొంచెం ఇది శాండ్ మట్టి అన్నీ కలిపిన మిశ్రమం పెట్టుకున్నాను. సో ఇలాంటి వాటిలో కానీ లేదా చిన్న కంటైనర్లో కానీ ముందు మనం వేసుకుని, లేదా ఇలాంటి చిన్న చిన్న పార్ట్స్లో కూడా ముందు వేసేసుకుని అది ఒక 2 months అలా కొంచెం సెటిల్ అయిన తర్వాత అప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్గా అలా మట్టితో అలా షేప్ తీసేసుకోవచ్చు కదా. దీంట్లో పెట్టామనుకోండి, దీంతో పాటు ఇలా మనం రిమూవ్ చేస్తే ఈజీగా డిస్టర్బ్ అవ్వకుండా మొత్తం రూట్స్ అన్నీ చక్కగా సర్క్యులేట్ అయ్యి ఉంటాయి కాబట్టి మనం ఈజీగా రీపాటింగ్ చేసేసుకోవచ్చు అని నాకు అనిపిస్తున్నది ఫ్రెండ్స్. కాబట్టి అలా ట్రై చేసి చూడండి ఈసారి ప్లాంట్స్ అన్నిటినీ. ఇలా ఏమైనా అంటే దీంతో వచ్చినప్పుడు సాధారణంగా నర్సరీలో ఇలాంటి కటింగ్స్ అన్నీ మనకి ఆల్మోస్ట్ అలాగే అవైలబుల్ అవుతాయి కదా. సో ఇది ఒక ఇంపార్టెంట్ టిప్ రీపాట్ చేసేటప్పుడు. సో ఇవి కూడా నేను తీసేసుకుని మళ్ళీ వీటిలో సపరేట్గా వేసేసుకుంటాను. ఇవన్నీ సెటిల్ అయ్యి ఒక నెల ఒక 2 months అయిన తర్వాత కన్వీనియంట్ టైం చూసుకుని జనవరి ఎండింగ్ కానీ లేదా ఫిబ్రవరిలో కానీ వీటిని మనం పెద్ద కంటైనర్లోకి ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడు చేసుకున్నా ఇప్పుడు ఆకంతా ఆకంటాను రూట్ అంతా సర్క్యులేట్ అయి ఉంటుంది, డిస్టర్బ్ అవ్వదు. కాబట్టి అలా మట్టితో మన యాజిటీస్ పెట్టేసినప్పుడు మనం మార్చిలో కూడా ఈవెన్ మరీ ఎండలు లేవు అనుకున్నప్పుడు రిపార్ట్ చేసుకున్న పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు ఫ్రెండ్స్. ఒక 45 days అయినా 2 months అయినా మనం ఉంచుకుని వీటిని ఈజీగా రిపార్ట్ చేసేసుకుందాం. సో ఇవాళ ఈ ప్లాంట్స్కి బ్లూమ్స్ వచ్చేలా మొగ్గలు ఉన్నాయి, కానీ పువ్వు వచ్చిన తర్వాత తీయడం కష్టం కదా. అందుకోసం నేను ఇప్పుడు పొద్దున్నే వీటిని కొంచెం ఇలా సెట్ చేస్తున్నాను, రిపార్ట్ చేసేసుకుంటే అవుతుంది. ఫస్ట్ ఇది రిమూవ్ చేసేద్దాం ఈ లేయర్ అని చెప్పేసి, ఈ ప్లాస్టిక్ లేయర్. సో ఇది
నేను తీసేస్తున్నాను ఫ్రెండ్స్, తీసేసి చూపిస్తాను. అయితే ఇది రిమూవ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఈ వేర్లు మ్యాక్సిమం ఒక్కటి కూడా డిస్టర్బ్ అవ్వకుండా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం చూసుకుని ఎక్కడెక్కడ దాని సిస్టమ్ అలా స్ప్రెడ్ అయి ఉందో ఆ ప్లేస్లో కాకుండా మిగిలిన ప్లేస్లో జస్ట్ ఇలా కట్టించుకుంటూ జాగ్రత్తగా ప్లాంట్ డిస్టర్బ్ అవ్వకుండా చేయాలి. తీసేసి మీకు నేను అది రిమూవ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా ఫ్రెండ్స్ ఇలా చూస్తున్నారు కదా, ఇదంతా నేను ఈ సిజర్ తోటి కట్ చేసేసుకున్నాను. ఇలా మీకు చూస్తే అర్థమవుతుంది. ఇలా చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకున్నాను. సో జాగ్రత్తగా దీనిలోంచి తీసేయాలన్నమాట. అంటే 2, 3, 4 చోట్ల మనం రూట్ ఇదవ్వకుండా తెగకుండా జాగ్రత్తగా పెట్టేసుకున్నట్టే కటింగ్స్ పెట్టేసుకుని జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి, వేర్ సిస్టమ్ అయితే కొంచెం ఇలా బ్రాడ్గానే ఉన్నది కాబట్టి తీయడం కొంచెం సులువు అవుతుంది. పర్వాలేదు, జాగ్రత్తగా చూసుకుని మనం తీసేయచ్చు. కానీ ఇలాగా కానీ రూట్ కానీ ఫామ్ అయ్యి ఉండుంటే కొంచెం ఈ చిన్న వేర్లు డిస్టర్బ్ అవుతాయి ఫ్రెండ్స్. అవ్వకుండా జాగ్రత్తగా ఓపిక్గా పేషెన్స్గా తీసేయాలి. అదొకటి మాత్రం ఆ టెక్నిక్ మనం జాగ్రత్తగా ఎలా చేస్తే ఈ బుట్ట మాత్రమే తీసేస్తాము, ఇవి రూట్స్ డిస్టర్బ్ అవ్వనుకుని చూసుకుని కొంచెం జాగ్రత్తగా ఇలా చిన్న చిన్న కట్స్ లాంటివి పెట్టుకుని దీన్ని ఇలా మొత్తం రిమూవ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవి నేను తీసేసి మీకు చూపిస్తాను. సో ఇలా వీటిని మనం జాగ్రత్తగా చూస్తున్నారు కదా, చక్కగా రూట్ ఎక్కడ ఆల్మోస్ట్ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుని దానిలోంచి మనకి మన ప్లాంట్ రూట్ ఏది ఇబ్బంది పడకుండా ఇలా తీసేయాలి ఫ్రెండ్స్. అయినా కూడా చిన్న చిన్నవి వస్తున్నాయి కదా, చూసారు. సో ఇది తప్పదు, కానీ రాకుండా మ్యాక్సిమం అంటే అది రూట్ ఎలా దానిలో ఫామ్ అయింది అనే దాన్ని బట్టి కూడా ఇట్ డిపెండ్స్. సో దీన్ని మనం ప్లాంట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇది కూడా తీసేసాను, చూస్తున్నారు కదా. సో దీనిలోంచి ఈ టబ్ తీసేసాను, చిన్నది ప్లాస్టిక్ అది. ఓకేనా ఫ్రెండ్స్? సో వీటిని ఇప్పుడు మనం చక్కగా హ్యాపీగా రిపార్ట్ చేసుకోవచ్చు. దీనికోసం నేను మళ్ళీ యాజ్ యూజువల్ ఇందులో మట్టి మిశ్రమం వేసేసుకుని వాటిని పెట్టేసుకుంటాను. సో మట్టి మిశ్రమంలో ఇది గార్డెన్ అంటే మనకి కంటైనర్స్లో వచ్చింది సాయిల్. సో ఇది కూడా మంచిదే, కాకపోతే మనం ఇది వాటరింగ్ అది చేయకపోతే గట్టిగా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర మనకి అది గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం మామూలు మన గార్డెన్ సాయిల్ ప్లస్ శాండ్ కూడా నేను మిక్స్ చేస్తాను. ఈ ఎర్రమట్టి కూడా మంచిదే కాబట్టి ఇది కూడా కొంచెం యాడ్ చేస్తాను. అందుకోసమే దీన్ని కొంచెం ఇలా మెత్తగా చేస్తున్నాను అనమాట. చేసేసి దీంట్లో ఇలా కొంచెం శాండ్, అలాగే మన గార్డెన్ సాయిల్, శాండ్ అన్నీ కలిపిన మిశ్రమం ఉంది నా దగ్గర. ఆల్రెడీ వాటి కోసం వేయడానికి ముందు వేసిన రెండింటికి కలిపాను కదా. సో ఆ మిశ్రమం ఉంది. సో దీన్ని ఇలా పాట్ చేసేస్తాను, కటింగ్ మిక్స్ కింద ప్రిపేర్ చేస్తాను. ఇందులో లైట్గా మెన్యూర్ ఉంది ఫ్రెండ్స్. కొంచెం మొక్క సెటిల్ అయ్యాక మనం మెన్యూర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ ఇంకొకసారి రిపోర్టింగ్ చేసుకున్నప్పుడు ఈలోగా వీలైతే ఒక 15 డేస్కి 20 డేస్కి కొంచెం మొక్క సెటిల్ అయింది అన్నాక లైట్గా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఫిట్ చేసుకోవడం చాలా ఈజీ. అందుకోసం మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వాడేసుకోవచ్చు ఈ 2 మంత్స్కి. ఈలోగా మొక్క కూడా బాగా అందులో రూటింగ్ అది వస్తుంది, చక్కగా సెట్ అవుతుంది. కొంచెం వేస్తాను, ఇది చిన్న కంటైనర్ కదా ఫ్రెండ్స్, రూట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం అలా వేసి ఈ రూట్స్ అన్నీ జస్ట్ ఇలా రోల్ చేసినట్టు చేసి పెట్టేయాలి. ఇలా చేసేసి అందులో పెట్టేశాను. ఇందులోంచి మనం మట్టి మిశ్రమం వేసేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే నేను ఇక్కడ బోల్డ్ ప్లేస్ ఉంది కదా, ఈ కంటైనర్లోనే ఇలా వేసేస్తాను. ఆల్రెడీ మట్టి అడుగున ఉంది కాబట్టి మెల్లిగా రూట్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చేస్తుంది. సో దీన్ని ఇలా వేసేసి అందాక ఈ పక్కనే పెట్టేస్తాను. ఫ్రెండ్స్ అన్నమాట ఈ రెండు, అంతే కదా ఫ్రెండ్స్. మనం ఒక చోట నుంచి తెచ్చాము, వాటికి ఒక చిన్న ఎకోసిస్టమ్ ఉంటుంది. సో దీన్ని ఇలా పెట్టేస్తున్నాను. పెట్టేసి ఇది ఒక ఆఫ్టర్ 1 month 1.5 month అయిన తర్వాత 4 to 6 weeks అయిన తర్వాత మనం వీటిని జాగ్రత్తగా మళ్ళీ ఇంకొక పెద్ద కంటైనర్లోకి రీపాట్ చేసేసుకుందాం. సో ఇలా మట్టి మిశ్రమం ఫిల్ చేసుకోవడం, వాటరింగ్ చేసేసుకోవడం. ఇలా మనం ఈ పాట్లో నేను 2 ప్లాంట్స్ ఉన్నాయి చూసారు కదా. ఒకటి ఆల్రెడీ ఇలాంటి గ్లాస్లో వేసేసాను, సో అందులో మట్టి వేసి పెట్టేశాను. రెండోది దాని పక్కనే మళ్ళీ కొంచెం మట్టి వేసి ఈ కంటైనర్లోనే మెల్లిగా సెట్ చేసేసాను ఫ్రెండ్స్. సో దీనికి లైట్గా వాటరింగ్ చేసేసుకుందాము. ఓవర్ వాటరింగ్ కూడా అక్కర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ మట్టి కూడా కొంచెం తడిగానే ఉంది, తడి పొడి మిశ్రమంగా ఉంది. సో మరీ నీళ్ళు ఇచ్చేయక్కర్లేదు. ఒక
ఒక 1 గ్లాస్ నీళ్ళు అలా ఇచ్చినట్టయితే అది లోపల నుంచి మెల్లిగా సెటిల్ అయిపోతుంది. సో రోజు డైలీ రెగ్యులర్ వాటరింగ్ మనం చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్. సో మీరు ఇలా ఒక్కసారి ట్యాప్ చేసినట్టయితే మెల్లిగా మన మొగ్గలు రాలిపోకుండా ట్యాప్ చేసినట్టయితే మనకి ఇది గట్టిపడుతుంది కదా. సో ఈ ప్లాంట్ మెల్లిగా స్టేబుల్గా రెడీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా రిపోర్ట్ చేసుకునేటప్పుడు ఈ టెక్నిక్ పాటించి చూడండి. ఈ ప్లాంట్స్ మంచిగా స్టాండ్ అవుతాయి, గ్రో అవుతాయి, ఎక్కువ రోజులు మన దగ్గర ఉంటాయి అన్నమాట. సో దీన్ని కూడా నేను మళ్ళీ ఇలా ఒక కంటైనర్లో కానీ లేదా ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఇవన్నీ ఒకటే సెట్. సో జాగ్రత్తగా వీటిలోనే పెట్టేస్తాను. ఇలా ఆ మొగ్గులన్నీ డిస్టర్బ్ అవ్వకుండా ఇవన్నీ ఒక్క దగ్గరే పెట్టేస్తాను ఫ్రెండ్స్. పెట్టేసి ఇంకొంచెం మట్టి వేసేస్తాను లైట్గా. అంటే ఈ లోపల మొన్న పెట్టినవి ఉన్నాయి కదా, సో అవి కూడా కొంచెం వాటర్కి అలాగే గబ్బక్కుని మనం ఒక పూట పోసి పోయకపోయినా కూడా ఆ తడి దానికి సరిపోతుంది. అలానే ఎక్కువ మట్టి కూడా అక్కర్లేదు. సో ఇలా లైట్గా వాటి తలకి ఎడ్జెస్ కలిసి అంటే అలా క్లోజ్ అయి ఉండేలాగా అందులో వేసేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఈ రకంగా మనం రీపార్ట్ చేసుకుని చూద్దాం. మళ్ళీ మీకు నేను అది ఫ్యూచర్ అప్డేట్స్లో చూపిస్తాను ఎంత మంచిగా గ్రోత్ వచ్చింది. మళ్ళీ ఇంకొక రీపార్టింగ్ చేసినప్పుడు కూడా నేను మీకు అది కూడా చూపిస్తాను. వీటిని ఎలా ఈజీగా మనం రీపార్ట్ చేసేసుకోవడానికి అవుతుంది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఒక ఐడియా కోసం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ గార్డెనింగ్ ఫ్రెండ్స్. బాయ్. స్మాల్ అప్డేట్ ఆఫ్ మై గార్డెన్ ఫ్రెండ్స్. చూడండి ఇవాళ ఈ ఫ్లవర్స్ అన్నీ ఎంత మంచిగా వచ్చాయో. వీటి మీద కూడా నేను ఒక మంచి వీడియో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి. సో ఇవాళ ఫ్లవర్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది కూడా రిపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది కొంచెం పెద్ద మొక్క కదా, డైరెక్ట్గా కంటైనర్లోనే చేద్దాం. తర్వాత ఇది కూడా పాట్లో ఉన్నది కాబట్టి ఈజీగా దాన్ని తీయచ్చు అని చెప్పేసి, కానీ అది కూడా రూట్ బాండ్ అయ్యే ఉన్నది. సో దానికోసమే నేను ఇక్కడ ఈ పాట్ పెట్టుకున్నాను. సో ఇది కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హ్యాపీ గార్డెనింగ్ ఫ్రెండ్స్. పొద్దున్నే ఇలా డాబా మీదకి వచ్చి లేదా అంటే మన గ్రౌండ్లోకి వెళ్ళి మన ప్లాంట్స్ని చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఏదో చుట్టాలను పలకరించినట్టు, లేదా అంటే మనకి మంచిగా ఇష్టమైన ఫ్రెండ్స్ని పలకరించినట్టు చక్కగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇవాళ ఈ మంచి ఫ్లవర్స్ వచ్చాయి. సో వీటన్నిటిని నేను ఇవాళ దేవుడి పూజలో వాడేసుకుంటాను ఫ్రెండ్స్. ఇదైతే సీడు ప్రిపరేషన్ కోసం ఉంచాను. సో ఇక్కడ కూడా పాలినేట్ చేశాను మొన్న వచ్చిన ఈ ఫ్లవర్స్ని. సో మరి చూడాలి ఎంతవరకు సీడ్స్ వస్తాయో, ఎలా వస్తాయో ఏంటో. నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్సే. సో మీకు కూడా తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఏమైందో. ఇవాళ చూసారా ఫ్రెండ్స్, ప్లమేరియా ఈ బడ్స్ అన్నీ విడాలి. చల్లగా ఉంది కదా వాతావరణం, అందుకు మెల్లిగా విడుతున్నాయి. యాక్చువల్గా ఇవి ఈవినింగే విడతాయి. సో కొంచెం సన్ వచ్చిన తర్వాత అంటే ఈ మార్నింగ్ టైంకి పూర్తిగా విడిపోతాయి. ఇవి కూడా అంతే ఫ్రెండ్స్, మెల్లిగా కొంచెం ఎండ వచ్చే కొలది పువ్వు చక్కగా విడిపోతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారా నా చామంతి బడ్స్ ఎంత బాగా వస్తున్నాయో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను కోసేసుకుంటాను ఫ్రెండ్స్, దేవుడికి వాడేసుకుంటాను ఇవాళ పూలు పెట్టుకోవడానికి. సో మన ఇంట్లో మన గార్డెన్లో మనం ఫ్లవర్స్ కోసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దీనికి చాలా ఫ్లవర్స్ అయితే పాలినేట్ చేశాను, చాలా పడిపోతున్నాయి కూడా. అంటే డిఫరెంట్ వెరైటీస్ ఇది యాక్సెప్ట్ చేయాలి కదా. ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక చిన్న బడ్ అనమాట. అంటే దాన్ని ఏమంటారు, సీడ్ పాడ్. ఇలా వచ్చాయి కొన్ని. సో ఇది కూడా ఒక సీడ్ పాడ్ ఫ్రెండ్స్. వీటి మీద నేను ఒక మంచి ఒపీనియన్ అంటే మీకు ఒక చిన్న ఆలోచన నేను ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హ్యాపీ గార్డెనింగ్. ఇలా చెప్తూనే ఉంటాను ఫ్రెండ్స్, కానీ ఇలా మొక్కల్ని వదలకుండా ఇలా చూస్తూనే ఉంటాను. అందుకే మీకు ఇన్నిసార్లు రెపిటేషన్ వస్తూ ఉంటుంది. Thanks for watching friends. Bye bye. Have a nice day.